ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం 700 కోట్ల రుణానికి మార్క్ఫెడ్ అనుమతిస్తూ కేబినెట్ తీర్మానించింది. ఫెర్రో అలైస్ కంపెనీలకు గతంలో ఇచ్చిన విద్యుత్ సబ్సిడీ టారిఫ్లు మరో 6 నెలలు పొడిగించింది. కొత్తగా మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్ దగ్గర, కుడి ఎడమ కాలువల దగ్గర హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా బ్యారేజ్ కుడివైపు 294 కోట్ల నిధులతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనుమతిచ్చింది. అక్కడ సుందరయ్య నగర్ కానివ్వండి, మహానాడు కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకెక్కువ ముంపుకి గురయ్యే అవకాశం ఉంది. ఆ భూమి కూడా ఎరోడ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ ప్రెషర్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, అటు సైడ్ ప్రెషర్ అంతా పడుతుంది. కాబట్టి ఆ ఎరోజన్ వీటన్నిటిని కూడా తగ్గించడం కోసం దాదాపు 294 కోట్ల రూపాయలతో మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. పేదలందరికీ ఇళ్ల కేటాయింపు అంశంపై కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. రూరల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల వరకు అనుమతి ఇవ్వాలని తీర్మానించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే టీఐడీసీఓ ఇళ్లివ్వాలని నిర్ణయించింది. 11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణకు మంత్రివర్గం తీర్మానించింది. జనాభా ప్రాతిపదికన ఏబిసి కేటగిరీలుగా వీటిని విభజించాలని నిర్ణయించింది. అర్బన్ అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇక నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించారని గుర్తించింది. ఆ భూముల గురించి ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.